హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 12 రివ్యూ అన్నమాట. ఇక్కడ మనకి ఎంట్రీతోనే చాలా టెన్షన్ అనేది పెట్టేస్తూ ఉంటారు కంటెస్టెంట్స్కి. ఏంటంటే కోలుకోకపోతే కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది శ్రీముఖి. అక్కడికి ఇక జడ్జెస్ని అంటే మన జ్యూరీస్ని పిలుస్తారు. అందులో వచ్చేసి బిందు మాధవి రెడ్ డ్రెస్ వేసుకొని వస్తుంది. మీరు ఈరోజు రెడ్ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చారు, ఎవరికైనా ఏమైనా ట్విస్ట్ ఉందా అని అంటే ఉండాల్సిందే కదా అని చెప్పేసి నవదీప్ అంటాడు. సో రెడ్ కార్డ్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. కాకపోతే మళ్ళీ లేదు అని చెప్పేసి బిందు మాధవి చెప్తుంది. బిందు మాధవి అంటుంది, సో మీరు ఇంకా స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నారు, ఎవ్వరు కూడా గేమ్లోకి దూసుకుపోతలేరు. బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే మాత్రం చాలా ఉండాలి, మీరు గేర్ మారిస్తేనే బాగుంటుంది, లేదంటే మాత్రము బిగ్ బాస్ హౌస్లో మీరు అడుగు పెట్టలేరు అని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్తుంది అన్నట్టు. ఇక్కడ కొన్ని బ్యాడ్జెస్ అనేది ఇచ్చారు, కొంచెం ఏమంటారు మనకి ఎవరెవరికి ఏ క్వాలిటీ అనేది సూట్ అవుతుంది అన్నట్టుగా, ఏ నేమ్ అనేది సూట్ అవుతుంది అన్నట్టుగా ఇచ్చేసారన్నమాట. మనకి ఏంటని అంటే బిఫోర్ ఎపిసోడ్ 11 అనేది శ్రేయతోటి ఎండ్ అయిపోతుంది కదా, శ్రేయ టీం అనేది విన్నర్ అయిపోతుంది. మనకు ఆ స్టిక్స్ తీస్తే బెలూన్, బ్లాక్ బెలూన్ కింద పడడం అనేది ఉంటుంది కదా, సో అందులో శ్రేయ టీం విన్ అవుతుంది కాబట్టి శ్రేయ నుండి స్టార్ట్ చేస్తారు. శ్రేయ వచ్చేసి క్లెవర్ అని తీసుకుంటుంది. ఆ క్లెవర్ ఎవరు అని అంటే మన దమ్ము శ్రేయ. స్టార్టింగ్లో తనని చూసి తన మాట్లాడే విధానాన్ని చూసి చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. కానీ గేమ్ పరంగా చూస్తే అందరికన్నా చాలా బాగా ఆడుతుంది, చాలా ఫాస్ట్గా ఆడుతుంది, ప్లస్ మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది అని చెప్పేసి చెప్తాను. మనీష్ కంటేనా అని అంటే అవును, మనీష్ కంటే ఎక్కువగా క్లేవర్ తను అని చెప్పేసి చెప్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దివ్య వచ్చేసి ఓవర్ స్మార్ట్ వచ్చేసి మనీష్కి ఇస్తుంది. ఏంటని అంటే నేనే ఎక్కువ స్మార్ట్ అనుకుంటావు, నేనే ఒక పెద్ద తోపు అని చెప్పేసి ఫీల్ అవుతావు, వేరే ఎవ్వరు గేమ్ ఆడలేరు ఈ అని చెప్పేసి చెప్తుంది. సో ఏంటంటే నేను మా టీం విన్ అయింది కదా అని అంటే అందులో నువ్వు ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి మీ టీం అనేది విన్ అయింది. సో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటే మాత్రం నీ టీం అనేది విన్ అవ్వకపోతుండే అని చెప్పేసి కొంచెం తక్కువ చేసి మాట్లాడుతుంది. కాకపోతే ఏంటి అని అంటే ముందు రాబోయే ఎపిసోడ్లో మాత్రము మనీషా చాలా విన్ అయిపోయాడు. అది ముందు జరిగినటువంటి ఎపిసోడ్లో చూసేయండి ఇంకా. సో ఇక్కడ వచ్చేసి ప్రియా వచ్చేసి షాకిబ్కి ఇస్తుంది. షాకిబ్కి ఏంటి అని అంటే బోరింగ్ పర్సన్ అని ఇస్తుంది. బోరింగ్ పర్సన్ కాదు అని చెప్పేసి చెప్తాడు. ఏమంటారు మన బోరింగ్ పర్సన్ అయితే నేను మొబైల్ సుత్తతోటి కొట్టడం ఉంటుంది కదా స్టార్టింగ్లో అని అంటే, సో అదొక్కటే నీది ఎంటర్టైన్మెంట్, మిగతా అంతా బోరింగే, నువ్వు అసలు అర్థం చేసుకోలేవు, గేమ్ ఏదో ఆడలేవు అని చెప్పేసి చెప్తాదనమాట. హరీష్ వచ్చేసి శ్వేతకి ఇస్తాడనమాట. ఏంటని అంటే రెండు మాటలు మాట్లాడుతుంది అని చెప్పేసి హిపోక్రైట్ అని చెప్పేసి ఇస్తాడు. సో తను ఆ రోజు అంటుంది కదా అక్కడ క్లీనింగ్ టాస్క్ ఉంటుంది కదా, అప్పుడు టీ-షర్ట్ తీసి మాట్లాడిన దాని గురించి, ఆ టాపిక్ గురించి అన్నట్టుగా మనకి హరీష్ అనేది శ్వేతకు ఆ విధంగా ఇస్తారన్నమాట. నెక్స్ట్ ప్రసన్న వచ్చేసి ఏది సెలెక్ట్ చేసుకోలేకపోతాడు. ఇన్ని ఆప్షన్స్లో మీకు ఏ సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదా అని అంటే, ఇన్ని రోజుల నుండి మీకు ఎవరి మీద ఏ ఒపీనియన్ అనేది రాలేదంటే నాకు హరీష్ గారికి ఒకటి ఇవ్వాలని ఉండే, బట్ హరీష్ గారిది అయిపోయింది అని చెప్పేస్తాడు. తను వచ్చేసి సో హరీష్ గారిని పిలిస్తే కూడా అప్పుడు కూడా తన ఒపీనియన్ అనేది కరెక్ట్గా చెప్పలేకపోతాడు. సో తను మాట్లాడినప్పుడు హరీష్ ఒకటి మాట్లాడంగానే సైలెంట్ అయిపోతాడు, ఎమోషనల్ అయిపోతాడు. నెక్స్ట్ వచ్చేసి నాగాకి ఇస్తాడు. నాగాకి ఏంటని అంటే డంబ్ అని ఇస్తాడు. డంబ్ ఎందుకు అని అంటే ఆ బాక్స్ని సెలెక్ట్ చేసి లీడర్ని అనేది బాక్సెస్లో ఉంటుంది కదా, సో ఆ విషయంలో తన మీద సింపతితోటి ఇచ్చాడు అని చెప్పేసి చెప్తారన్నట్టు. హౌస్లో కావాల్సింది అదే కదా, సింపతి ఉండాలి, ఆడాలి, తను చేసింది అయితే కరెక్టే కదా అని చెప్పేసి అడుగుతారు. సో అక్కడ జడ్జెస్ అందరూ అడుగుతారన్నట్టు నాగాని ఎందుకు ఇచ్చావు అలా అని అంటే, సో ఇక్కడ ఎపిసోడ్లోకి మనము వచ్చే ముందు అక్కడ వెయిటింగ్ హాల్లో ఉన్నప్పుడు తను కొంచెం మాట్లాడిన విధానాన్ని బట్టి తన మీద నాకు జాలి అనేది కలిగింది, మంచిగా చేసాగానే అదే నాకు రివర్స్ అయిందని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా వచ్చేసి సోల్జర్ పవన్. సో ఈ సోల్జర్ పవన్ వచ్చేసి మనకి డీమాన్ పవన్కి ఇమ్మెచ్యూర్ పవన్ అని చెప్పేసి ఇస్తాడన్నట్టు. మనకి డీమాన్ పవన్ ఎంత పెద్ద ఆడినట్టుగా అనిపించలేదు. లాస్ట్ ఎపిసోడ్కి మాత్రం మన అగ్రెసివ్నెస్ అనేది చూపించేసి గేమ్ ఆడాడు. నెక్స్ట్ అనుష వచ్చేసి సో నేను ఇవ్వాలనుకున్న వాళ్ళకి అందరికీ ఇచ్చేశారు, నేను ఇవ్వడానికి ఏం లేదు అని అంటే ఒక ప్లేన్ బ్యాడ్జ్ ఉంటుంది, దానిపైన నీకు ఇష్టం వచ్చింది రాసేసుకొని
ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో ఇవ్వు అని చెప్పేసి చెప్తారు. తను వచ్చేసి డాలియా అని రమ్మంటుంది. డాలియాకి ఏంటని అంటే లూజర్, ఆ లూజర్ అనేది కూడా బ్యాచ్ పైన మనకి నవదీపే రాస్తారు. బట్ డాలియా అనేది అస్సలే యాక్సెప్ట్ చేయదు. నేను లూజర్ని అస్సలే కాదు అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ కలికి ఒక్కతే మిగిలిపోతుంది. ఇంతమందిలో ఒకరికొకరికి ఉంటుంది, కానీ కలికి గురించి ఎవరు చెప్పరు, ఎవరు పొగడరు, ఎవరు నీది తప్పు ఉంది అని చెప్పేసి తనకి బ్యాడ్జ్ అనేది, సూటబుల్ బ్యాడ్జ్ అనేది అయితే ఇవ్వరు. సో నీ మీద ఎవరికి ఒపీనియన్ లేదు, గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ అంటే శ్రీముఖి అడిగితే గుడ్ థింగ్ అంటుంది. అది ఎలా గుడ్ థింగ్ అవుతుంది, నీ మీద ఒపీనియన్ లేకపోవడమా అని అంతే, అది నీ బ్యాడ్ థింగ్ అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇక్కడ ఒక చిన్న గేమ్ అనేది పెడతారు. ఇప్పుడు ఎవరెవరికి బ్యాడ్జెస్ ఇచ్చారో వాళ్ళని టీమ్గా ఫామ్ కమ్మని చెప్పేసి 2 మెంబర్స్ని ఫామ్ కమ్మని చెప్పేసి మనకి పప్పెట్ షో అని ఉంటుంది కదా. పప్పెట్ షోకి మనకి హ్యాండ్స్కి బ్యాండ్స్ వేస్తారు, స్టిక్స్ ఉంటాయి వాటికి. ఎవరైతే బ్యాడ్జ్ ఇచ్చారో వాళ్ళు వెనకాల ఉండాలన్నట్టు. ఇప్పుడు ప్రియాకి షాకిబ్ ఇచ్చారు కదా, ప్రియా షాకిబ్కి ఇచ్చింది కదా. ఏంటంటే అక్కడ ఒకటి స్వీట్స్ ఉంటాయి. శ్రీముఖి ఏ స్వీట్ అయితే చూపిస్తుందో, కార్డ్ చూపిస్తుందో వాళ్ళు స్టిక్ని పట్టుకొని వాళ్ళ హ్యాండ్ తోటి పట్టిపిచ్చి అది ఏ పొజిషన్లో ఉందో పట్టిపిచ్చేసి దాన్ని ఒక బౌల్లో పెట్టాలన్నమాట. అది గేమ్. ఇక్కడ ఏంటని అంటే షాకిబ్ అండ్ ప్రియా అవుట్ అయిపోయారు. చాలా సీరియస్ అయిపోయింది గేమ్ అనేది. శ్రీముఖి మాట్లాడుతూ ఉంటే ఏ బౌల్ ఎక్కడుంది అని చెప్పేసి వాళ్ళు ముందే సెలెక్ట్ ట్రై చేశారన్నట్టు. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరిని గేమ్ నుండి అవుట్ చేసేసారు. ఇక్కడ వచ్చేసి ఏంటని అంటే ఇట్లా చేసేసరికి షాకిబ్కి ఎల్లో కార్డు వచ్చింది, తప్పుగా బిహేవ్ చేశాడు కాబట్టి. శ్వేత, మనీష్, ప్రసన్న, డాలియా, షాకిబ్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాల్యుబుల్ ప్లేయర్ నాగా. మనకి స్వీట్స్ పప్పెట్ షో టాస్క్లో నాగాకి 3 పాయింట్స్ వస్తాయి. డబుల్ స్టార్ ప్లేయర్ అన్నమాట. తనకు వచ్చేసి విన్ అయిపోయారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఎపిసోడ్ వచ్చేసి. మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మాకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, ఉందాం ఇంకా మరి.